నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. అన్ని కాలాల్లోనూ ఇంట్లోని కుటుంబ సభ్యులు సుఖంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్లే తమ ఇంటిని మనసుకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ముఖ్యంగా ఈ వేసంకాలంలో పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వేడి ఆవిరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటి నిర్మాణం చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఇంట్లోకి వేడి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకు ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. విపరీతంగా పెరిగిపోతున్న మన వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం మన శరీరంపై కానీ మన మనసుపై కానీ పడకుండా ఉండాలంటే మనం ముందుగా మన పరిసరాలని, మన ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు కట్టుకునే ఇల్లు కావచ్చు, మీరు ఉండే నివాసం కావచ్చు, కొన్ని చిట్కాలు పాటిస్తూ ఇంటిని చల్లగా ఉంచవచ్చు అన్నమాట. పూర్వకాల పద్ధతిలో చూస్తే కనుక పాత ఇళ్లలో కోర్ట్యార్డ్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఇంటికి ప్రధానంగా సెంటర్లో ఒక కుంత లాంటిది తీస్తే అందులో ఒక వాటర్ బాడీ లాంటిది ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. సో దట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రూమ్స్ అన్నిటికీ కూడా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి హాట్ ఎయిర్ అంతా కూడా లైట్గా ఉంటుంది కాబట్టి అది త్రూ డబుల్ హైట్ ఏరియా ద్వారా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అదే దాన్ని మనం ఇప్పుడు మోడర్న్ కన్స్ట్రక్షన్లో చిమ్నీ ఎఫెక్ట్ అంటున్నాం. అదంటే ఏంటంటే ఒక స్కై లైట్ లాంటివి ప్రొవిజన్స్ ఇస్తాం అనమాట. ఆ బిల్డింగ్ సింగిల్ ఫ్లోర్ కానివ్వండి, 2 or 3 ఫ్లోర్స్ ఉన్నా కూడా స్కై లైట్ ప్రొవిజన్ టాప్లో ఇవ్వడం వల్ల 2 floors విల్ బీ ఎంటైర్లీ కూల్, వేరాజ్ ద హాట్ ఎయిర్ ఎస్కేప్స్ త్రూ దట్ స్కై లైట్ అనమాట. మనం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కానీ, సౌత్ ఈస్ట్ ఫేసింగ్ కానీ, ఏ ఫేసింగ్ అయినా కూడా ఎండ పడే చోట తక్కువ లెంత్ ఉండేలాగా చూసుకుంటే, ఈస్ట్ వెస్ట్ ఓరియంటేషన్ లాంగిట్యూడినల్గా ఎక్కువ ఉండేలా చూసుకుంటే కనుక ఆ ఇంటిని చల్లగా ఉంచడం పాసిబుల్ అవుతుంది. షేడింగ్ డివైసెస్ కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఒక విండో ఓపెనింగ్స్ కానీ, డోర్ ఓపెనింగ్స్ కానీ, వాటిపైన సజ్జాలు అంటాం కదా, అలా సజ్జాలు కానీ ఆ విండో మొత్తం ఓవరాల్ కవర్ చేసుకున్నా కూడా మధ్యాహ్నం పూట్ల ఎండ తీవ్రత ఇంట్లోకి రాకుండా అవి ఎంతోగానో కాపాడుతాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే ఆనింగ్స్ అంటాం, విండో కవరింగ్స్, విండో షేడ్స్ కానీ, బ్లైండ్స్, కర్టెన్స్లో కూడా రకరకాల కర్టెన్స్ ఉన్నాయన్నమాట. బ్లాక్అవుట్ కర్టెన్స్ అంటాం, లేదంటే ఇన్సులేటెడ్ కర్టెన్స్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన యూవీ రిఫ్లెక్టివ్ కర్టెన్స్ ఉంటాయి. మనం విండోస్కి ప్రధానంగా వాడేది గ్లాస్ వాడతాం. ఆ గ్లాస్ కూడా సోలార్ హీట్ గెయిన్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అల్ట్రావైలెట్ రేడియేషన్ సన్ నుంచి ఎక్కువగా ఎమిట్ అవుతుంది కాబట్టి వేసవకాలంలో దాన్ని రిఫ్లెక్ట్ చేసే గ్లాసెస్ వాడడం వల్ల మనం హీట్ని వీలైనంత వరకు రిఫ్లెక్ట్ చేయగలుగుతాం. సో దట్ ఇంటి లోపల వాతావరణం చల్లగా ఉంటుంది. క్యావిటీ వాల్స్ ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్లో. అయితే మనం సింగిల్ వాల్ కట్టకుండా డబల్ వాల్ కట్టి మధ్యలో ఒక ఇన్సులేటెడ్ లేయర్ ప్రొవైడ్ చేయడం వల్ల బయట నుంచి వచ్చే హీట్ లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1 day పడుతుంది అనమాట. సో మార్నింగ్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొదలైతే సాయంత్రం చల్లబడేంత వరకు ఆ హీట్ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వేరాజ్ మనకి లోపల టెంపరేచర్ మటుకు బయట టెంపరేచర్తో సంబంధం లేకుండా వీలైనంత వరకు కూల్గానే ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. విండోస్కి ప్లాంటర్స్ లాంటివి పెడుతున్నాం అనమాట. విండో ప్లాంటర్స్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఎయిర్ లోపలికి వచ్చేది త్రూ విండోస్ అండ్ డోర్స్ కాబట్టి అక్కడ మొక్కలు పెట్టడం వల్ల ఆ మొక్కల్లో ఉన్న మట్టి హ్యూమిడిటీని అది తీసుకుంటుంది. అంటే ఆ బయట ఎండ తీవ్రతను మొత్తాన్ని ఆ మొక్కలు లేదా ఆ మట్టి మాత్రమే తీసుకుని మనకి కూల్ ఎయిర్ని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. వేసంకాలంలో ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవచ్చు, దానికి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి ఉపకరణాలు లభిస్తున్నాయి, వాటి నిర్వహణకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
హీట్ సైడ్స్ నుంచితో పాటు సీలింగ్ నుంచి ఇన్సైడ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని అబ్జెక్ట్ చేయడానికి మనం టైల్స్ చేసుకోవచ్చు, ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు, వైట్ వాష్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. మనం ఎర్దన్ పాట్స్ అంటాం, మట్టితో చేసే కుండలు అన్నమాట. ఇవి కుండలు మొత్తం సీలింగ్లో మనం టెర్రస్ లెవెల్లో మొత్తం పరిచేసి ఆ పైన సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకుంటే మొత్తం ఫినిషింగ్ అయ్యేసరికి ఇట్ లుక్స్ లైక్ అన్ యాక్చువల్ స్లాబ్. దీనివల్ల ఏంటంటే బేసికల్లీ మట్టి అనేది మనకు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి మొత్తం అంతా ఇదే మెటీరియల్తో చేయడం వల్ల ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ విల్ బి వెరీ కూల్ రాదర్ దాన్ ద నార్మల్ స్లాబ్. దిస్ ఇస్ అనదర్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టరింగ్ చేసుకుని ఆ పైన విట్రిఫైడ్ టైల్స్ పీసెస్, ర్యాండమ్లీ కట్ పీసెస్ విచ్ ఆర్ బేసికల్లీ వేస్ట్ ఫ్రమ్ ది విట్రిఫైడ్ టైల్స్, ఆ వేస్ట్ అన్నింటినీ కూడా మనం ఒక ర్యాండమ్ పద్ధతిలో అలా పరుచుకుంటూ వెళ్ళి ఆ పైన ఇంకొక లేయర్ ఆఫ్ ప్లాస్టరింగ్ చేసేసి వైట్ వాష్ చేసుకున్నట్లయితే ఆ విట్రిఫైడ్ టైల్స్ యొక్క థిక్నెస్, ప్లాస్టరింగ్ థిక్నెస్ ఆల్ టుగెదర్ కమ్స్ అప్ టు ఆల్మోస్ట్ 1 inch వరకు మనకు వస్తుంది కాబట్టి విచ్ యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ బ్యారియర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద టాప్. ఇంట్లో ఉన్న కూల్ని మెయింటైన్ చేయడానికి టెర్రస్ ల్యాండ్స్కేపింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. టెర్రస్లో మొక్కలు లేదా shrubs కానీ, వైన్స్ కానీ, ప్లాంటర్స్ కానీ వుడెన్ బాక్సెస్లో కావచ్చు, ప్లాస్టిక్ కేసెస్లో కావచ్చు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి సీలింగ్ నుంచి లేదా టాప్ నుంచి వచ్చే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ మొక్కలకి కింద కావాల్సిన మట్టి ఏమవుతుందంటే హ్యూమిడిటీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫ్లోర్ మొత్తంలో గ్రాస్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బేసికలీ ఫ్లోర్ అంతా కూల్గా మెయింటైన్ అవుతుంది, కింద లెవెల్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా కూల్గా ఉంటాయి. ఇంటీరియర్స్ వైజ్ అండ్ ఆర్కిటెక్చరల్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే వాటర్ బాడీస్ ఇన్సైడ్ యువర్ హౌసెస్. వాటర్ బాడీస్ని మనం ఇప్పుడు రీసెంట్గా రెగ్యులర్గా గ్రౌండ్ లెవెల్స్లో కావచ్చు, టెర్రస్ లెవెల్స్లో కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్స్లో కావచ్చు ఒక వాటర్ బాడీని ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూమ్లో లేదా ఆ పర్టికులర్ ఏరియాలో సర్క్యులేట్ అవుతున్న ఎయిర్ అంతా కూడా దే పాస్ త్రూ దిస్ వాటర్ అండ్ గివ్ అస్ అ విండ్ చిల్ ఎఫెక్ట్ని ఇస్తాయన్నమాట. ఎంట్రన్స్లో ప్లాన్ చేసుకోవడం వల్ల యూ పాస్ త్రూ అ వెరీ చిల్ వే టు యువర్ హోమ్ అన్నమాట. దిస్ ఈస్ అ కోర్ట్యార్డ్ హౌస్. బేసికల్లీ ఒక ఓపెన్ కట్అవుట్ ఉంది ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హౌస్ అండర్ విచ్ దెర్ ఇస్ అ వాటర్ బాడీ. ఇవి ఇంటిని మనం చల్లగా ఉంచుకోవడానికి. అలాగే మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి సంబంధించిన కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి. మన కర్టెన్స్కి ఏ కలర్స్ వాడతాం, అప్హోల్స్ట్రీ కానీ, సోఫా డ్రేప్స్ కానీ, కుషనింగ్ కానీ అవన్నీ కూడా లైటర్ షేడ్స్లో వాడినట్టయితే మనకి హీట్ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంటి వాతావరణం కూల్గా ఉంటుంది అన్నమాట. ఇళ్ళు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేసే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. తిరుపతి నుంచి సాగర్ ఈ విధంగా అడుగుతున్నారు. స్థలంలో గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ దిక్కుల్లో ఎంత ఖాళీ స్థలం వదలాలి తెలుపండి. మనం సేకరించుకున్న స్థలాన్ని అనుసరించి 200 గజాలు లేదా 300 గజాలు లేదా 400 గజాలు లేదా 500 గజాలు స్థలం పరిమాణం వైశాల్యాన్ని బట్టి ముఖ్యంగా తూర్పులో ఎక్కువ ఉండాలి, ఆ తదుపరి పడమర, ఆ తదుపరి ఉత్తరము, ఆ తదుపరి దక్షిణం ఉండొచ్చు, లేదా తూర్పు ఎక్కువ, దాని తర్వాత ఉత్తరము, దాని తర్వాత పడమర, దాని తర్వాత దక్షిణం ఉండొచ్చు. కొన్ని స్థలాలు వెడల్పు తక్కువ ఉన్న స్థలాలు సేకరించుకున్నప్పుడు తూర్పు పడమరకు మాత్రం ఒక నియమాన్ని చూసుకోవాలి, అంటే పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి. ఉత్తర దక్షిణాల నియమాన్ని చూసుకోవాలి, అంటే దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువటట్టు చూసుకోవాలి. ఈ విధంగా తూర్పు ఉత్తరాలు ఎక్కువగా ఖాళీ ఉండటం వలన ఆ యజమానురాలు మరియు వారి యొక్క సంతానం కూడా అభివృద్ధి మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది. రమేష్ నాయుడు సికింద్రాబాద్ నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా డూప్లెక్స్ లో మెట్లు వరుస క్రమంలో లేవు, ఇలా ఉంటే ఏమైనా దోషమా తెలపండి. డూప్లెక్స్ గృహములలో అంతరంగా నిర్మించే మెట్లు వాస్తుశాస్త్ర ప్రకారం ముఖ్యంగా దక్షిణము పడమర మాత్రమే ఉండాలి. అట్లు కాకుండా కొంతమంది కొన్ని సందర్భాల్లో అక్కడ వీలుగాని పక్షంలో వాయువులోనూ, ఉత్తరంలోనూ, తూర్పులోనూ, ఆగ్నేయంలోనూ పెడుతుంటారు. మనకు అంతరంగా నిర్మించే మెట్లు దక్షిణము పడమరలో ఉత్తమం. అవి సవ్యము లేదా అపసవ్య మార్గంలో ఉండవచ్చును. సవ్యంలో ఉండాలని, అపసవ్యం ఉండకూడదని ఎలాంటి నియమం లేదు. అంతరంగా నిర్మించే మెట్లకు మాత్రమే ఈ నియమం. అదేవిధంగా ఉత్తరం నిర్మించేటప్పుడు
సవ్యం లేదా అపసవ్యం పనికొస్తుంది. కానీ ఉత్తరం ఉన్న మెట్లు ఉత్తరపు గోడకు ఆనించకుండా కొంత గ్యాప్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉత్తరం వైపు మెట్లు ఉన్నవాళ్ళు వీలైతే ఉత్తర దిక్కు అధిపతులను, ఉత్తర దిక్కు యంత్రాలను స్థాపించుకునడం వలన ఏ కొద్దిపాటి దోషం కూడా నివారణ జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి మల్లీశ్వరి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా డూప్లెక్స్ లో దక్షిణ భాగంలో పని మనిషి గది ఉంది. ఈ దిక్కులో ఉండవచ్చునా తెలుపండి. సౌకర్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో గృహంలోనే అంతరంగా ఏదో ఒక దిక్కును మన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ కు కేటాయించడం జరుగుతున్నది. అది అంత ఉత్తమమైనది కాదు. సర్వెంట్ రూమ్ అనేది ఎల్లప్పుడూ కూడా గృహం బాహ్యంగా దక్షిణము, ఆగ్నేయము, వాయువు, పడమర వదిలిన స్థలాల్లో నిర్మాణం చేసుకుంటూ ఉత్తమం. అట్లా కాకుండా ఏ దక్షిణ భాగమో ఏ పడమర భాగమో కొంత భాగం కేటాయించడం వలన ఆ దిక్కు నుండి వచ్చే శుభ ఫలితాలు ఆ గృహంలో నివసించే వారికి, యజమానికి, యజమానురాలకు చెందవు. వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు బాహ్యంగా నిర్మాణం చేసుకున్నట ఉత్తమం. మా ఇంటికి ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేశాము. మెట్ల సంఖ్య 21 ఉన్నాయి. ఇలా బేసి సంఖ్య ఉండవచ్చునా తెలుపండి. మనకు గృహంకు వాస్తుశాస్త్రం ప్రకారము మొదటి అంతస్తు మరియు ఇతర అంతస్తులకు వెళ్ళుటకు మెట్ల నిర్మాణం తప్పనిసరి. డూప్లెక్స్లు అయితే అంతరంగాను, ఇతర అంతస్తులైతే బాహ్యంగాను మెట్ల నిర్మాణం జరుగుతుంది. బాహ్యంగా లేదా అంతరంగ నిర్మాణం చేసేటప్పుడు మనకు ఆ స్లాబ్ హైట్ని బట్టి కొన్ని స్లాబులు పాతకాలంలో 14 అడుగులు 12 అడుగులు ఉండేవి. ఇప్పటి కాలంలో 10 మాత్రమే పెడుతున్నారు, లేదా 12 అడుగులు కూడా పెడుతున్నారు. ఆ ఎత్తులను అనుసరించి మనకు ఎన్ని మెట్లు రావాలనేది ఆధారపడి ఉంటుంది. మెట్లు సులభంగా ఎక్కుటకు 5 అంగుళాలు లేదా 5.5 వరకు మాత్రమే ఎత్తు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్ల సంఖ్య నిర్ణయించబడుతుంది. అంతేగాని సరిసంఖ్యలో ఉండాలి, బేస్ సంఖ్యలో ఉండాలి అట్లా నియమం ఏ గ్రంథంలో కూడా లేదు. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా ఈజీగా ఎక్కేటట్టుగా 5 అంగుళాలు లేదా 5.5 అంగుళాలు ఎత్తు ఉండేటట్టు ఒక్కొక్క మెట్టుని ఏర్పాటు చేసుకుని మీకు సరిసంఖ్యలో వచ్చినా లేదా బేస్ సంఖ్యలో వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మెట్ల నిర్మాణం చేయవచ్చు. గృహ నిర్మాణం చేపట్టే సమయంలో ఇంటి గదుల రూపకల్పన గురించి కొంతమందికి పక్కా ప్రణాళికలు ఉంటాయి. ఇంట్లోని వస్తువులు కళాత్మకంగా ఉండాలని, ఇట్టే ఆకట్టుకునే విధంగా కనిపించాలని కోరుకుంటారు గృహ యజమానులు. ముఖ్యంగా కొన్ని ఇళ్లలో చిన్నారుల గదిని చూడముచ్చటగా తీర్చిదిద్దడాన్ని చూడొచ్చు. అసలే ఇప్పుడు చిన్నారులకు పరీక్షల కాలం. మరి వారు ప్రశాంతంగా చదువుకోవాలి అంటే ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? చిన్నారుల గది రూపకల్పన, ఇందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. తల్లిదండ్రులు ఎంత కష్టపడినా అది వారి చిన్నారుల కోసమే. నచ్చని ఇంట్లో ఉండడానికి సాధారణంగా పెద్దలు ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే చిన్నారులకు కేటాయించే గదులను ప్రత్యేకంగా తీర్చిదిద్ది వారి మనసును గెలుచుకోవడానికి పెద్దలు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి పిల్లలు చదువుకునే ప్రదేశాన్ని సృజనాత్మకంగా చాలా ఆసక్తికరంగా సిద్ధం చేయాలి. అప్పుడే వారు చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్టడీ ఏరియాలో ఓవర్ హెడ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి వాటిలో పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ పెట్టుకోవచ్చు. వీటికి ఆకర్షణీయమైన రంగుల్లో కూడా స్టిక్కర్లను అంటించుకోవడం ద్వారా ఆసక్తిగా తీర్చిదిద్దొచ్చు. చదువుకునే ప్రదేశంలో వారికి నచ్చిన వాల్ స్టిక్కర్స్తో అందంగా ముస్తాబు చేసుకోవాలి. అప్పుడే చదువుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తారు. చిన్నారుల గది రూపకల్పన చేసే ముందు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనకు ఉండే స్పేసెస్, రెగ్యులర్గా ఉండే స్పేసెస్ డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్స్, లివింగ్ రూమ్, కిచెన్ అండ్ టాయిలెట్స్ అండి. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయాక, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయాక పిల్లలకి ఒక చిన్న స్టడీ స్పేస్ కానీ స్టడీ ఏరియా కానీ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ లేకోకుండా స్టడీస్ కానీ ఏదైనా చేయడానికి, లేదా వాళ్ళ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ వర్క్స్ కానివ్వండి, వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ అనేది కనుక ఒక ఇంట్లో ఉంటే వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ లేకోకుండా చాలా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసుకోగలుగుతారు. సో ఉన్న ఇంట్లోనే, ఉన్న లిమిటెడ్ స్పేస్లోనే ఒక చిన్న స్మాల్ స్టడీ ఏరియా కానీ, వాళ్ళకి ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ కానీ మనం ఎలొకేట్ కనుక చేసినట్టయితే పిల్లలకి చాలా ఎక్కువగా మనం తోడ్పడినట్టు ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్కి.
స్టడీ స్పేసెస్ అన్నది నార్మల్గా ఇంట్లో ఎక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అని అంటే మనకి ఏదన్నా లెఫ్ట్ అవుట్ పాకెట్స్ ఉంటాయి, లేదా చిన్న చిన్న పూజా రూమ్స్ అవి ఉంటాయి. చాలామంది డెడికేటెడ్గా పూజ అనేది ఒక రూమ్లో లాగా చేసుకోరు, అలాంటి స్పేసెస్లో తీసుకోవచ్చు. లేదంటే మనకున్న బెడ్రూమ్లోనే ఒక పార్ట్ ఆఫ్ ద ఏరియాని మనం స్టడీ ఏరియా కిందకి డివైడ్ చేసుకోవచ్చు. లేదంటే డైనింగ్ స్పేస్, లివింగ్ స్పేసెస్ ఉండే చోటు కూడా ఏదైనా చిన్న లెఫ్ట్ అవుట్ పాకెట్స్ ఉంటాయి, కార్నర్స్. మనం దీవాన్స్ కానీ ఇంకేదన్నా జస్ట్ 2 సీటర్స్ కానీ వేసి వదిలేస్తూ ఉంటాం. అలాంటి స్పేసెస్ని కూడా మనం స్టడీ ఏరియాస్ కానీ వర్క్ స్పేసెస్గా కానీ డెడికేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటవుతుంది అంటే వాళ్ళకి పిల్లలకి ఒక చిన్న వర్క్ స్పేస్ అనేది దొరుకుతుంది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ తోటి వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతారు. చిన్నారులు ప్రశాంతంగా చదువుకునే వాతావరణం కల్పించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో ఉన్న మిగులు స్థలాన్ని ఎలా రూపకల్పన చేసుకోవచ్చు? ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. చిన్నపిల్లలకి యూజువల్గా ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టడీ స్పేసెస్ చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ దీంట్లో కూడా ఎక్కువగా మనం చేసింది ఏం లేదు, కానీ చాలా క్రియేటివ్గా కనపడుతుంది. మనం చిన్న వాల్కి లెడ్జెస్ ఆఫ్ వుడ్ తోటి మనము చిన్నవి వాల్కి ఇన్సర్ట్ చేయడం జరిగింది, చిన్న లెడ్జెస్. ఈ లెడ్జెస్ మీద మనం చిన్న చిన్న పెయింటింగ్స్ అన్నది హ్యాంగ్ చేసుకోవడం జరిగింది, ప్లస్ చిన్న చిన్న టాయ్స్ అన్నవి వాళ్ళకి ఇష్టమైనవి పెట్టుకోవడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్, వర్క్ స్పేస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి ఈ చిన్న లెడ్జ్కి మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఈ వాల్ స్పేస్ని మనము చిన్న సాఫ్ట్ బోర్డ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి మనం ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చిన్న చిన్న టైం టేబుల్స్ కానివ్వండి, మనం ఆ రోజున్న వర్క్ షెడ్యూల్ కానివ్వండి, ఆ వీక్లో ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళవన్నిటిని చిన్న చిన్నగా వాళ్ళు స్టాప్ చేసుకోవచ్చు, లేదా పిన్స్ తోటి టిక్ చేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనం చైర్స్ కనుక చూసినట్టయితే చైర్స్ ఆర్ వెరీ సింపుల్, కానీ ఏ పోర్షన్లో అయితే వాళ్ళు కూర్చుంటారో ఆ పోర్షన్లో ఒక టైప్ ఆఫ్ డిజిటల్ కైండ్ ఆఫ్ ప్రింట్ చేయడం జరిగింది. సో కొద్దిగా క్రియేటివ్గా ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చేసి ఈ స్పేస్ని వాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అలానే స్టడీ స్పేస్ అన్నది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ కనుక మనం ఇంట్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఆ స్టడీ మనం చదువుకోవాలి అన్నది ఇంట్రెస్ట్ కనుక క్రియేట్ చేయడానికి స్టడీ స్పేస్ ఇవ్వకపోతే వాళ్ళు బెడ్ మీద పనుకొనేసి చదువుతూ, లేదా లివింగ్ రూమ్లో సోఫాలో పడుకొని చదువుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి డెడికేటెడ్ వర్క్ స్పేస్ కనుక ఉన్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కూడా ఆ స్పేసెస్ని వాళ్ళ ఓన్ ఆర్టిఫాక్ట్స్ తోటి, వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్క్స్ తోటి డెకరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఆ స్పేస్ని ఇష్టపడినట్టయితే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎక్కువ టైం వర్క్తో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇలానే వాళ్ళు యూజువల్గా డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్లో ఏమేమి చేస్తున్నారు అన్న దానికోసం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అలాగే వీక్ డేస్ పెట్టుకొని, వీక్ డేలో మండే అనుకోండి ట్యూటర్ వస్తారు, ట్యూషన్ మాస్టర్ వస్తారు. ట్యూస్డే అనుకోండి మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్స్ కానీ, గోల్ఫ్ కానీ, టెన్నిస్ కానీ, అది అలా రాసుకొని, లేదా క్రికెట్కి వెళ్తున్నారని ఒక క్రికెట్ బాల్ ఇండికేషన్ పెట్టుకున్నారు. అదే వెడ్నెస్డే అయితే వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ప్రాజెక్ట్ వర్క్ అని రాసుకున్నారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ వర్క్స్ని కూడా ఈ డేస్లో ఇన్సర్ట్ చేసుకునేసి చూసుకోవడం జరుగుతుంది అనమాట. టీనేజర్స్ అమ్మాయికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి, అమ్మాయిలది ఫేవరెట్ కలర్ పింక్ కలర్. సో వాళ్ళ స్టడీ ఏరియాని కూడా మేజర్ ఫోకస్ ఆఫ్ ద కలర్ అనేది పింక్ అనేది తీసుకొనేసి డిజైన్ చేసుకోవడం జరిగింది. వాల్కి కనుక చూసినట్టయితే చిన్న డాట్స్తో కూడుకున్న పింక్ కలర్ వాల్ పేపర్ అన్నది మనం తీసుకోవడం జరిగింది. ప్లస్ అలానే హ్యాంగింగ్ కనుక చూసినట్టయితే చిన్న చిన్న మిర్రర్స్ లేదా చిన్న వాళ్ళకి పెయింటింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వాల్కి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. మేజర్గా కాన్సెప్ట్ ఈస్ టోటలీ వైట్ అండ్ పింక్ కలర్ అండి. వాళ్ళ ఫోల్డర్స్ కూడా మనం వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ వాళ్ళ స్టఫ్ని అరేంజ్ చేసుకునేసి వాళ్ళకి ఇష్టమైనప్పుడు వర్క్ చేసుకోవడానికి ఉండే స్పేస్ లాగా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ స్టడీ స్పేసెస్ కానీ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో చేసుకోవచ్చండి. రైట్ నా అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో. బట్ మోస్ట్లీ మనం స్టడీ ఏరియాస్ అంటున్నాం కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి యూజువల్గా వీ ప్రిఫర్ టు గో విత్ వుడ్ అనమాట. వుడ్ అంటే న్యాచురల్ వుడ్ తీసుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ లైక్ ప్లైవుడ్ కానివ్వండి, లేదా దాని మీద లామినేటెడ్ ఫినిష్ ఆర్ వినీర్ ఫినిష్తో వెళ్ళొచ్చు. యూజువల్గా మనం వేసుకునే ఫ్లోరింగ్ కూడా స్టడీ స్పేసెస్లో ఒట్టి ఆ పాకెట్లో మటుకు డెడికేటెడ్గా మనం ఈదర్ కార్పెటింగ్ చేసుకోవచ్చు, లేదంటే వుడెన్ ఫ్లోరింగ్ వెళ్తాం. ఎందుకంటే ఎక్కువ సౌండ్స్ రాకూడదు. నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వాళ్ళు డిస్టర్బెన్స్ లేకోకుండా వర్క్ చేసుకోవడం కోసం. ఎందుకంటే ఒక కామ్ అండ్ క్వైట్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలన్నమాట స్టడీకి, దానికోసం అనేసి. ఇలాంటి స్టడీ స్పేసెస్ కనుక మనము డిజైన్ చేసుకోవాలి అనుకుంటే బడ్జెట్ మరీ ఎక్కువ ఏమవుతుంది. చిన్న చిన్న క్రియేటివ్ ఐడియాస్ తోటి చిన్న స్పేసెస్ని నీట్గా డెకరేట్ చేసుకున్నట్టయితే మనం చాలా లిమిటెడ్ బడ్జెట్తో తీసుకోవచ్చు. ఇది అరౌండ్ 25,000 నుంచి రేంజ్ అవుతూ మనం ఇచ్చే డీటెయిలింగ్ బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది నేటి శ్రీనిలయం పవర్డ్ బై సిగ్నో టైల్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ,
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మై మెయిల్ అడ్రస్ srinali@etv.co.in. వచ్చే వారం శ్రీనలిగల్లో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.